Today is our 50th episode, special guest Padma Shri BVR Mohan Reddy garu. Mr. BVR Mohan Reddy, Chairman, Sun Limited. He's not just a startup founder, he's a nation builder. ఒక కంపెనీకి ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉంటూ అలాంటి టైంలో ఒక రిస్క్ తీసుకొని సైన్స్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్? లైఫ్లో మీరు పైకి రావాలంటే ఎవరికైనా రిస్క్ తీసుకోవాలి. ట్రై చేయండి, ఎప్పుడు పైకి రాదు. సమ్ యూ విన్, సమ్ యూ లూజ్. ఇండియాలో స్టార్ట్ అయిన ఒక కంపెనీ మీద ట్రస్ట్ చేయొచ్చు అని చెప్పి హౌ డిడ్ యూ కన్విన్స్ దెమ్? చాలా కష్టం అండి. ఆ రోజుల్లో కూడా ఇండియాలో ఇంకా మన స్ట్రీట్స్ లో ఎలిఫెంట్స్ తిరుగుతూ ఉన్నాయి, స్టీరియోటైప్స్ ఉన్నాయి సార్. ఇంకా ఉండేవాడు. 1991 కూడా ఉండేవాడు. ఏఐ వస్తుంది, మనుషులు రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది అంటున్నారు కదా. AI will be everywhere. I'm very convinced that it is a temporary downward trend that we are seeing. గివింగ్ బ్యాక్ టు సొసైటీ అంటే ఏంటి? Society helps you build an organization. Tombstone మీద ఏం రాసిందంటే ఒక పేరు రాసింది, డేట్ ఆఫ్ బర్త్ డాష్ డేట్ ఆఫ్ డిసపియరెన్స్. పేరు మీద కానీ, డేట్ ఆఫ్ బర్త్ మీద కానీ, డేట్ ఆఫ్ డిసపియరెన్స్ మీద కానీ మీకు ఏమి కంట్రోల్ ఉండదు. ఓన్లీ కంట్రోల్ యూ హ్యావ్ ఇస్ ఆన్ ద డాష్. హౌ లాంగ్ వాజ్ ద డాష్, హౌ స్ట్రాంగ్ వాజ్ ద డాష్, హౌ పవర్ఫుల్ వాజ్ ద డాష్. మనం ఎందుకున్నాం ప్రపంచంలో, ఎందుకు వచ్చాము, ఎలా వెళ్ళిపోతాం మనం. వన్స్ యూ నో ద పర్పస్, you know your dash. What is my ambition in life is to rest in a 6x4. Kani, when you rest in peace, you should have a smile on your face. I like to see a broad smile and time. This is not just a podcast. It's a masterclass for legacy, leadership and limitless thinking. ఒక స్టార్టప్ క్రియేట్ చేసి అదే స్టార్టప్ని యూఎస్లో వెస్టర్న్ కంట్రీస్ పట్టుకెళ్ళి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంపైర్స్ని క్రియేట్ చేశారు. ఈ రోజు ఇండియా ఐటీ కంపెనీ మార్కెట్లో నడుస్తుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. మన 50th ఎపిసోడ్లో స్పెషల్ గెస్ట్ BVR మోహన్ రెడ్డి గారు. హీఈస్ నాట్ జస్ట్ ఎ ఫౌండర్, హీఈస్ ఎ విజనరీ, హీఈస్ ఎ టార్చ్ బేరర్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే ఈ రోజు మనం 50th ఎపిసోడ్ చేయగలుగుతున్నాం. అండ్ ఇలాగే చేస్తుంటే నేను 500th ఎపిసోడ్ కూడా చేస్తాను, జస్ట్ బికాస్ ఆఫ్ యూ. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నా పేరు వివేక్ కండ్లా. మీరు చూస్తున్న బ్యాక్ బెంచ్ వివేక్ తెలుగు పాడ్కాస్ట్ రెడీగా ఉంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మా పాడ్కాస్ట్కి వచ్చినందుకు. జనరల్గా మేము మా పాడ్కాస్ట్ ద్వారా మా థీమ్ ఏంటంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ని డిస్కవర్ చేయడం. అన్నోన్ సెగ్మెంట్స్ని, అన్నోన్ నీష్ని, అన్నోన్ మార్కెట్ సెగ్మెంట్స్ని డిస్కవర్ చేస్తూ వాటిలో ఆంటర్‌ప్రెన్యూర్స్ని ముందు పెట్టడం ఇస్ ఆల్వేస్ అ థీమ్. బట్ 50th ఎపిసోడ్ వచ్చినప్పుడు, దిస్ ఇస్ ద 50th ఎపిసోడ్, అండ్ 50th ఎపిసోడ్ వచ్చినప్పుడు డిస్కవర్ కాదు, వీ వాంటెడ్ సమ్మన్ హూ కెన్ రియలీ టీచ్ us టుడే ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్స్ మాట. అలా. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ దట్ యు ఆర్ విత్ us టుడే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం అండి, నన్ను పిలిచారు మీరు. ధన్యవాదాలు మీకు. నేను ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్లో తప్పకుండా చేసేది ఏంటంటే, ఎవరికన్నా కాస్త ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నేర్పిద్దాము, కాస్త ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేద్దాము, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము, మోటివేట్ చేద్దాము, వాళ్ళని మెంటర్ చేద్దాము, అటువంటి ప్రయత్నంలో ఉన్నాను. సో చాలా సంతోషం మీరు నన్ను పిలిచారని చెప్పి. సార్, ఒక్కసారి 1950కి వెళ్ళిపోదాం సార్. మహబూబ్ నగర్ మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? అండ్ పర్టికులర్లీ మీ ఎర్లీగా మనకి చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా సార్, వాట్ వాజ్ యువర్ డ్రీమ్? సో 1950లో రికాల్ చేయమంటే దట్ వాస్ మై డేట్ ఆఫ్ బర్త్ అండి. దట్స్ ది ఇయర్ దట్ ఐ వాస్ బోర్న్. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ రికాల్ వాట్ హ్యాపెన్ ఇన్ 1950. బట్ ఐ నో వాట్ ద ఫ్యామిలీ వాస్. అప్పుడు ఫ్యామిలీ ఎలా ఉండేది నాకు బాగా తెలుసు అనమాట. మా ఫాదర్ ఒక పోలీస్ ఆఫీసరు, మా అమ్మ ఒక హౌస్ వైఫ్. చాలా డిసిప్లిన్డ్, చాలా హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఇంటిగ్రిటీతో పనిచేసేవాడు మా ఫాదరు. ఆయన ఎంతసేపు ఆయన ఉద్యోగం, ఆయన బందోబస్తు డ్యూటీలు ఇవి చూసుకుంటూ ఉండేవాడు. సో ఇన్ఫ్లుయెన్స్ అంతా మదర్ నుంచే వస్తుందండి ఇంట్లోకి. మదర్ కూడా చాలా పయస్ లేడీ. దేవుడు, దైవము, భయము, భక్తి ఇవన్నీ నేర్పించారు పెద్దగా నాకు. అమ్మ బతికే ఉన్నారు, 91 ఏళ్ళు ఇప్పుడు ఆమెకి. సో ఆ ఎన్వైరన్మెంట్లో ఉండి ఆ రోజుల్లో చాలా వరకు మా ఇంట్లోనే కాదు, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చదువుకు చాలా ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. సో మా ఇంట్లో కూడా చదువుకు చాలా ప్రాధాన్యమైందనమాట. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం సైన్స్, మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు కూడా చాలా ఇష్టం నాకు. ఇప్పుడు కూడా తగ్గలేదు ఆ ఇష్టం. మీరు బ్యాలెన్స్ షీట్స్, P&L చూపిస్తే నేను ఒక 2-3 నిమిషాలు చెప్పేస్తాను ఎక్కడేమైనా మిస్టేక్ ఉన్నా కూడా. అంత జాగ్రత్తగా చూడగలను నేను నంబర్స్ని అనమాట. సో అదొక పెద్ద నాకున్నటువంటి ఇన్గ్రెయిన్డ్ యాటిట్యూడ్ అండి. సైన్స్ మీద చాలా ఇష్టం అనమాట. ఆ తర్వాత రెండోది ఏంటంటే, ఆ రోజుల్లో మీరు ఎక్కడి నుంచి వచ్చినా, చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా
పెద్ద భేదం లేకుండా అందరూ అంబిషియస్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈ దేశం అప్పుడే స్వతంత్రం వచ్చింది. సో అంబిషన్ వాజ్ అనదర్ థింగ్ దట్ వాజ్ ఇంబైబ్డ్ ఇన్ మై జీన్ అండి. సో ఇట్ వాజ్ ఎడ్యుకేషన్, సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ దెన్ అంబిషన్ ఇన్ లైఫ్ ఈజ్ వాట్ ద సినారియో వాజ్ అండి వెన్ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ అప్. ఈ గ్రోయింగ్ అప్లో నేను చదువుకునేటప్పుడు అండి మొట్టమొదటి 7th క్లాస్ దాకా చాలా యావరేజ్గా చదువుకునేవాడిని. చదివాడిని కానీ చాలా యావరేజ్గా ఉండేవాడిని. 7వ క్లాస్లో నాకు వచ్చిన మార్కులు మా అమ్మకు చూపించడానికి కూడా భయపడి మార్క్ షీట్ని దాచిపెట్టాను. లైక్ ఎనీ అదర్ మదర్, మై మదర్ ఈజ్ ఆల్సో వెరీ స్మార్ట్ లేడీ. సో ఆమెకి అంత పెద్ద టైం పట్టలేదు ఎక్కడున్నాయి చూడటానికి ఏ కాగితాలు. చాలా కోపం వచ్చింది. ఆమె చెప్పింది 2-3 సంగతులు చెప్పారండి. ఒకటి ఏంటంటే, ఒకవేళ నీకు చదువుగిన ఇష్టం లేకపోతే చెప్పేసే ఇప్పుడే, ఎందుకంటే నువ్వు ఇంటికి పంపించేస్తాను, ఊరు పంపించేసి వ్యవసాయం చేసుకుందువు కానీ నువ్వు అని చెప్పారు. రెండోది ఏం చెప్పారంటే, నీకు ఒక అక్క ఉంది, ఆమె క్లాస్లో ఫస్ట్ వస్తుంది, ఒక అమ్మాయి ఫస్ట్ రాగానే నీకు రావటానికి కష్టం ఏంటి అని చెప్పి. దట్ లెట్ మీ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ వాట్ ఐ కీప్ కాలింగ్ ఎస్ పర్పస్ ఆఫ్ లైఫ్ అండి. మనం ఎందుకున్నాం ప్రపంచంలో, ఎందుకు వచ్చాము, ఎలా వెళ్ళిపోతాం మనం. అది చిన్నగా లేదు, ఆమె చదువుకుంటే మనం కూడా చదువుకోవచ్చు, మనం ఎక్సెల్ అవ్వాలి చేసేదానికి అని చెప్పి చదువు మీద చాలా ధ్యాస పెట్టానండి. ఎంత ధ్యాస పెట్టాను అంటే ఆ రోజుల్లో 12th క్లాస్ని పియూసీ అనేవాళ్ళు, ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనేవాళ్ళు, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు. ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఈ రోజు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో నాకు వచ్చిన మార్కులు రికార్డ్ అయినండి. అంత బాగా చదివాను. ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువుకున్నానండి. ఇంజనీరింగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ వచ్చింది నాకు. సో దేర్ ఫోర్ ఐ హ్యావ్ బేసికలీ నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, మన యంగర్ జనరేషన్స్కి ఒక ప్యాషన్ అంటూ ఉండాలి. ఈ ప్యాషన్ని పర్పస్ కంబైన్ అవ్వాలి. మనం తప్పకుండా ఏది చేద్దామన్నా కూడా ఒక ప్యాషన్తో చేయాలి, దాంట్లో ఎక్సెల్ అవ్వాలి, దాంట్లో బెస్ట్గా ఉండాలి. తర్వాత మీరు ఆ ప్యాషన్ని పర్పస్ ఆఫ్ లైఫ్ ఎందుకు వచ్చాము మనం. నేను ఒక ఎంటర్ప్రినర్ని అవుతాను, ఒక బిజినెస్ మ్యాన్ అవుతాను, ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ని అవుతాను, ఒక డాక్టర్ని అవుతాను, ఒక లాయర్ని అవుతాను, మీలాగా ఒక పాడ్కాస్ట్ ప్రొఫెషనల్ అవుతాను. కానీ చేసే ప్రతి దాంట్లో మన ప్యాషన్ పెట్టాలి. అంటే మనం ఒకటి చూస్ చేసుకుంటే ఆ చూస్ చేసుకున్న ఫీల్డ్లో మనం బెస్ట్ అవ్వాలి. ఒకరితో కంపేర్ చేయట్లేదు, నాతో నేనే కంపేర్ చేసుకుంటాను. నేను నిన్న చేసిన దానికి ఈరోజు చేసిన దానికి తప్పకుండా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండాలి నాకు. సో దట్స్ ద బిలీఫ్ ఇన్ లైఫ్ అండి. ఆ ఫిలాసఫీతో పైకి వచ్చాను నేను. ఫెంటాస్టిక్ సార్. సార్ నాకేంటంటే ఈ ప్రివిలేజ్లో ఏంటంటే, మీ ఎంటైర్ లైఫ్ చాలా నీట్గా డాక్యుమెంట్ అయింది సార్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. నాకేంటంటే ఈ పాడ్కాస్ట్లో మీరు ఒక డెసిషన్ తీసుకుంటే ఎందుకు తీసుకున్నారు, ఐ వాంట్ టు జస్ట్ గో ఇన్ టు యువర్ బ్రెయిన్ మాట. సో ఇన్ దట్ వే మీరు 1991లో యువర్ ఇన్ అ వెరీ కంఫర్టబుల్ పొజిషన్. చాలామందికి ఏంటంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం చాలా చాలా కష్టం. అది ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వనివ్వండి, లేకపోతే ఒక సాలరీడ్ ఎంప్లాయీ అయినా అవ్వనివ్వండి, చాలా కష్టం. 1991లో మీరు ఒక కంపెనీకి ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉంటూ చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఒక టాప్ ఆఫ్ ద ఫుడ్ చైన్లో ఉంటూ, అలాంటి టైంలో ఒక రిస్క్ తీసుకొని మన ఇన్ఫోటెక్ స్టార్ట్ చేయడానికి, సైన్స్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్? మీ మైండ్లో ఏం నడుస్తుంది అప్పుడు? సో ఇందాక చెప్పానండి, పర్పస్ ఆఫ్ లైఫ్ మనం ఎందుకున్నాం ప్రపంచంలోని. ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది నాకు చిన్నప్పటి నుంచి. సో నేను గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అదనమాట. ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వటం వల్ల మనం బాగా డబ్బు సంపాదించవచ్చు, తప్పకుండా అన్‌అషేమ్డ్‌గా చెప్తానండి. దాంతోపాటు ఎంతమందికో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, మనం నేషన్ బిల్డింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, మనకు బాగా విజిబిలిటీ వస్తుందని చెప్పి ఒక ఆశయం అన్నమాట. ఒక ఆశగా, అది ఆశగా మిగిలిపోలేదు. మొదలుపెట్టాను. గ్రాడ్యుయేట్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కంపెనీని. నేను చెప్పాను కదా, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. ఆ రోజుల్లో కూడా అండి చాలా ఆపర్చునిటీస్ ఉండేవి కాదు. అంటే నేను గ్రాడ్యుయేట్ అయిన 1974లో గ్రాడ్యుయేట్ అయ్యాను ఐఐటి కాన్పూర్ నుంచి. సో ఆపర్చునిటీస్ లేవు, డబ్బు లేదు. సో అందుకోసం ఏం చేయలేదు, ఊరికే కూర్చోలేము కదా, మంచిగా ప్రొఫెషనల్గా ఒక ప్రొఫెషనల్ అవుదాం, అప్పటికన్నా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ అవుదాం అని చెప్పి ప్రొఫెషనల్గా మొదలుపెట్టాను. సో 2 ఏళ్ళు DCM గ్రూప్లో పనిచేశాను. ఆ తర్వాత అమెరికా వెళ్ళాను, మాస్టర్స్ డిగ్రీ చేశాను. మళ్ళీ వెనక్కి వచ్చేసాను, హిందుస్థాన్ కంప్యూటర్స్లో పనిచేశాను. ఆ తర్వాత మైక్రో బాష్లో పనిచేశాను.
ఆ తర్వాత ఓఎంసీ కంప్యూటర్లో పనిచేశాను, 4 కంపెనీలో పనిచేశాను. ఓఎంసీ కంప్యూటర్ సెమీ ఎంటర్ప్రెన్యూరల్ స్టింట్ అనుకోవచ్చు. సో ఈ 4 కంపెనీలు పనిచేయటంలో తప్పకుండా ఒక ఆబ్జెక్టివ్ మాత్రం వెనకాల ఉండిపోయింది. నువ్వు ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి, ఏదో ఒక టైం చూసుకొని కరెక్ట్ టైంలో మనం ఎంటర్ప్రెన్యూర్షిప్ చేయాలి అని చెప్పి. సో ఏం చేశానండి, ఈ వచ్చిపోయి ఈ టైం పీరియడ్ మీరు చూస్తే ఒక 18 ఏళ్ళు నేను ఎంటర్ప్రెన్యూర్గా ఒక ప్రొఫెషనల్గా ఉన్నాను. ఆ టైంకి నాకు కరెక్ట్గా 40 years వచ్చాయండి. సో 40 years వాజ్ ఎ ట్రిగర్, ఆల్వేస్ నంబర్ ఆల్ రైట్. కానీ దానికన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఆపర్చునిటీస్ చాలా వచ్చాయి. 1991లో ఇండియా వాజ్ గోయింగ్ త్రూ దిస్ ఫేజ్ ఆఫ్ లిబరలైజేషన్ అనమాట. అదే టైంలో పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండి మనకు గ్లోబలైజేషన్ గురించి మొదలుపెట్టారు. సో వన్స్ వీ ఓపెన్డ్ అప్ అవర్ ఎకానమీ అండి, ఆపర్చునిటీస్ బికేమ్ ప్లెంటీ. సో ది టైమ్ వాజ్ ది కీ థింగ్. ఒకటి ఏంటంటే నేను 18 ఏళ్ళు పనిచేశాను, అంతో కొంత సంపాదించుకున్నాను, డబ్బు ఉందని నా దగ్గర స్టార్ట్ చేయడానికి, కంపెనీ స్టార్ట్ చేయడానికి. తర్వాత ఏమో ఆపర్చునిటీస్ వచ్చాయి, అంతకన్నా టైం ఇంకా బెటర్గా ఉండదు. అందులో తర్వాత ఏమో నాకు వయసు వస్తూ ఉంది. ఈ కాంబినేషన్తో 1991 తర్వాత అండి, లైఫ్లో మీరు పైకి రావాలంటే ఎవరికైనా పిల్లలు చెప్పేది నేను, రిస్క్ తీసుకోవాలి, ట్రై చేయాలి. ట్రై చేయండి, ఎప్పుడు పైకి రాదు. మీరు కొన్ని సమ్ యూ విన్, సమ్ యూ లూజ్, రెండు అవుతాయన్నమాట. కానీ మనం లూజ్ అయిపోతామనే భయంతో నేను ఏం చేయను, ఇలా కూర్చుంటా అంటే ఇలాగ ఉండిపోతారు. లేదు, రిస్క్ తీసుకుంటాను, కొన్ని ట్రై చేస్తానంటే తప్పకుండా ఇఫ్ యూ విన్ యూఆర్ స్కేలింగ్ యువర్ సెల్ఫ్ అప్, అక్కడెక్కడో ఉంటారు పైన. సో దేర్ఫోర్ దట్స్ ది ఇంటెంట్ అండి, టేక్ రిస్క్ ఇన్ లైఫ్. వి టుక్ ది రిస్క్ ఇన్ లైఫ్. నేను ఫస్ట్ జాబ్ నేను చేసింది ఆపరేషన్లో చేశాను. ఆ తర్వాత అప్పటికి నాకు సడన్లీ విజ్డమ్ కేమ్ టు మీ, ఎస్పెషలీ అమెరికా నుంచి వచ్చేసిన తర్వాత, లేదు ఫ్యూచర్ అంతా కంప్యూటర్స్లో ఉంటుందండి. నేను ట్రైన్డ్ మెకానికల్ ఇంజనీర్ని. 1978లో నేను పూర్తిగా కంప్యూటర్స్లో దిగిపోయాను. మైక్రోబాష్లో పనిచేసేవాడిని. ఆ తర్వాత మైక్రోబాష్లో ఏం చేసేవాడిని, సిస్టమ్ అనాలిసిస్ చేసేవాడిని. సో అనుకున్నాను, ఆపరేషన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు కంప్యూటర్ ప్రోగ్రామ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎప్పుడు సేల్స్ చేయలేదు కదా, సేల్స్ చేద్దామని సేల్స్ మేనేజర్గా జాయిన్ అయ్యానండి. నేను రిస్క్ తీసుకున్నాను, నన్ను రిస్క్ చేసేవారు తీసుకున్నారు. HCL శివనారాయణ గారు ఇచ్చారు నాకు ఉద్యోగం. సో దెర్ఫోర్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అండి టేకింగ్ దోస్ రిస్క్ ఇన్ లైఫ్. ఐఎమ్ నాట్ సేయింగ్ రిస్క్ చేసుకుని 5th floor నుంచి జంప్ చేస్తుందా ఎలా ఉంటుందంటే, యు నో వాట్ ది అవుట్కమ్ ఇస్ గోయింగ్ టు బి. దట్ ఈస్ అది మూర్ఖత్వం. కానీ మీరు లైఫ్లో సెవెరల్ సిచ్యువేషన్స్లో క్యాలిక్యులేటెడ్గా పాజిటివ్స్ నెగిటివ్స్ చూసుకొని మీరు రిస్క్ తీసుకొని మూవ్ అవుతూ ఉంటే, అప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయండి, కొన్ని సెట్ బ్యాక్స్ ఉంటాయి. ఆ సెట్ బ్యాక్స్ కూడా నిలదొక్కొని మీరు ఇంకా ముందుకు పోగలుగుతారు. రైట్. సో సార్ మీరు అన్నారు కదా ఆంటర్ప్రెన్యూర్షిప్ అని, మీ దించిన ఒక చిన్న డెఫినేషన్ కావాలి సార్. ఆంటర్ప్రెన్యూర్కి బిజినెస్ మ్యాన్కి డిఫరెన్స్ ఏంటి? ఆంటర్ప్రెన్యూర్ని మీరు వెళ్ళి గూగుల్ చేస్తే అండి, దాంట్లో ఏమని సమాధానం ఇస్తుంటే, ఆంటర్ప్రెన్యూర్ హ్యాస్ అన్ ఐడియా, ఓకే, అండ్ హీ ఫైండ్స్ అ సొల్యూషన్ for a problem that's there, and with an economic benefit in mind, he takes risks and starts a business. So if you look at these elements, you need to be having an idea, you need to have a solution to it, you need to take the risk, but the key to it is economic benefit, and then you go forward. So entrepreneur అనేటువంటి వాడు స్టాగ్నెంట్గా ఉంటుంది. ఒక బిజినెస్ మ్యాన్ అంటే ఒక బిజినెస్ తీసుకుంటాడు. నేను టైర్ బిజినెస్లో ఉన్నాను, ట్రేడింగ్ చేస్తాను దాంట్లో, లేకపోతే ఐరన్ బిజినెస్లో ఉన్నాను, దాంట్లో నేను కొంతవరకు మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. ఇవన్నీ స్టాగ్నెంట్ బిజినెసెస్ అనమాట. ఓ బిజినెస్ మెన్ ఎంతసేపు ప్రాఫిట్ గురించే చూస్తాడండి. వెరాజ్ ఎంటర్ప్రెన్యూర్ లుక్స్ ఎట్ మెనీ అదర్ యాంగిల్స్ టు ఇట్. ప్రాఫిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ డెఫినెట్లీ, ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. నేను ప్రాఫిట్స్ కాదు, బిజినెసెస్ డబ్బులు చేసుకోవడానికి కాదని ఎప్పుడు చెప్పను నేను. ఐఎమ్ అన్అషేమ్డ్ అబౌట్ ఇట్. బిజినెస్ హ్యాస్ టు మేక్ మనీ. Not because I'm going to carry that money upstairs, but because I have to invest that money to build my business back again. Our visionary ideas are different to an entrepreneur compared to a businessman. Entrepreneur always looks at what do I do for the society? Social good ఏం చేస్తాను నేను, ప్రొవైడ్ చేయొచ్చు, నేను ఎంతమందికి ఉద్యోగాలు క్రియేట్ చేయగలుగుతున్నాను, ఎంత ట్యాక్స్లు కట్టగలుగుతున్నాను, ఈ సొసైటీకి ఏం బెనిఫిట్ చేస్తాను నేను. ఇటువంటి ఐడియాస్ అన్ని ఎంటర్ప్రెన్యూర్స్కి వస్తాయండి. ప్యూర్ బిజినెస్ మ్యాన్కి రావు. ప్యూర్ బిజినెస్ మ్యాన్ అంటే ఒకటే, నేను గల్లా పెట్టే మీద కూర్చొని పొద్దున్నే ఎంత రెవెన్యూ వచ్చింది, ఎంత నా సప్లయర్స్కి ఇచ్చేసేయాలి, నాకెంత మిగిలింది. సార్
1991లో స్టార్ట్ చేశారు కదా సార్ మీరు ఇన్ఫోటెక్. అలాంటి టైంలో ఒక గ్లోబల్ కంపెనీని ఇండియాలో ఒక స్టార్ట్ అయిన ఒక కంపెనీ మీద ట్రస్ట్ చేయొచ్చు అని చెప్పి హౌ డిడ్ యూ కన్విన్స్ దెమ్? చాలా కష్టం అండి. ఆ రోజుల్లో కూడా 1991లో కూడా వెస్ట్రన్ వరల్డ్లో అందరూ అనుకునేవాళ్ళు ఇండియాలో ఇంకా మన స్ట్రీట్స్లో ఎలిఫెంట్స్ తిరుగుతూ ఉన్నాయి, చాలామంది స్నేక్స్ టైప్స్ ఉన్నాయి సార్. ఇంకా ఉండేవాడు. 1991 కూడా ఉండేవాడు. నేను 1976లో అమెరికాకి వెళ్ళానండి ఫస్ట్ టైం. 76లో స్టూడెంట్కి వెళ్ళాను. ఆ తర్వాత 25 years కూడా 15 years తర్వాత కూడా కొంత మారింది, పూర్తిగా మారలేదు. సో ఇట్ వాజ్ అన్ అప్హిల్ టాస్క్ అండి ఫర్ షూర్. అందులో మేము అటెంప్ట్ చేసింది కూడా కొంచెం చాలా డిఫికల్ట్ వాల్యూ ప్రాపోజిషన్ అండి. డిఫికల్ట్ వాల్యూ ప్రాపోజిషన్ మేము ఇంజనీరింగ్ సర్వీస్గా ప్రొవైడ్ చేస్తామని చెప్పాను అనమాట. అంటే మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేసుకోవాలనుకోండి, మీరు ఒక సెల్ ఫోన్ తయారు చేయాలి, మీరు ఒక ట్రాక్టర్ తయారు చేయాలి, మీరు ఒక ఏరోప్లేన్ తయారు చేయాలి, వాటికి నేను ఇంజనీరింగ్ సర్వీసెస్గా ప్రొవైడ్ చేస్తాను. నేను నీకు ప్రోడక్ట్ నేను తయారు చేస్తాను, నీకు డిజైన్ ఇస్తాను, నువ్వు ఎక్కడైనా మ్యానుఫ్యాక్చర్ చేయించుకోవచ్చు రావుతాను. సో అటువంటివి మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అది తప్ప ఇంకేం చేస్తారు కంపెనీలు? కంప్లీట్ చేసేది అది కదా. తన ప్రోడక్ట్స్ తను డిజైన్ చేసుకొని వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి వాటిని అమ్ముకోవడం ఒక కంపెనీ పద్ధతి. వాటిని అవుట్సోర్స్ చేయమని అడుగుతున్నాం. సో దేర్ఫోర్ ఇట్ వాజ్ ఎ మచ్ మోర్ డిఫికల్ట్ ప్రాపోజిషన్. సో దానికి వాల్యూ ప్రాపోజిషన్ తయారు చేయాలి. మీరు ఏం వాల్యూ ప్రాపోజిషన్ తయారు చేసాము? అన్హెసిటెంట్లీ వి సెడ్ యువర్ కాస్ట్ విల్ కమ్ డౌన్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ ద బిగ్ మోటివేటర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్. దాంతోపాటు మా దగ్గర బాగా టాలెంట్ ఉంది, అబండెన్స్ ఆఫ్ టాలెంట్ ఉంది. యూరోప్లో కొన్ని చోట్లండి కొన్ని ప్రాజెక్టులు వచ్చే తర్వాత మాకు మిస్టర్ రెడ్డి వీ రిక్వైర్ అబౌట్ 100 people ఫర్ దిస్ ప్రాజెక్ట్ అనేవాడు. ఓ యా వీ కెన్ డెఫినెట్లీ గెట్ ఇట్ డన్ అనేవాడిని. అంటే సో దెన్ ఐ యూస్ టు ఆస్క్ హిమ్ హౌ లాంగ్ డూ యూ థింక్ విల్ రిక్వైర్ దిస్ 100 people? No, in next 1 year you scale up to 100, I'm perfectly fine అనేవాడు. No sir, we can scale it up tomorrow to 100 people. Not even 1 year, 365 days. సో ఆ స్కేల్ యూరోప్ వెస్టర్న్ వరల్డ్లో దొరకదండి మీకు. సో దేర్ఫోర్ వీ హ్యాడ్ ది ఎబిలిటీ ఆఫ్ డూయింగ్ కాస్ట్, వీ హ్యాడ్ ది డొమైన్ ఎక్స్పర్టైజ్, ద నాలెడ్జ్ వర్కర్స్ వర్ దేర్, abundance in terms of talent, number of people. So it's a commitment from our workforce and which is very quality driven, innovation driven. So a combination of them made them believe that there is a story that they have to definitely listen. Right. And if you delivered to that story, then it became an invincible story thereafter. Sir, how did you decide to take a big leap? For example, ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే కంపెనీని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు ఏం అర్థమైందంటే మీరు డిజైనింగ్తో స్టార్ట్ చేశారు, ఇంజనీరింగ్తో స్టార్ట్ చేశారు. దెన్ ఇంజనీరింగ్ ఎందుకు ఆగిపోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా నేను ఎంటర్ అవ్వచ్చు కదా, మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ఇంకో దాంట్లో కూడా ఎంటర్ అవ్వచ్చు కదా. ఈ ఎంటైర్ బిగ్ లీప్స్ తీసుకుంటున్నప్పుడు మీ మైండ్లో దానికి హౌ డు యువర్ వీల్స్ టర్న్ సార్? It's like this, Andy. Business to me is not a journey which is a destination. Yeah, it is a continuous run that goes on with businesses. So therefore, మీరు businesses-లో కూడా especially మా లైన్లో మేము ఉన్న business ఉండి మీరు స్టాగ్నెట్ అయితే యూఆర్ ఆల్మోస్ట్ స్లోలీ గోయింగ్ డౌన్ ది ట్యూబ్. స్టాగ్నెట్ అవుతారు, ఒక్కొక్కడు మేము కూడా అవుతున్నాం. స్టాగ్నెట్ అయినా కూడా దట్ ఈస్ బేసికలీ ఫర్ రీబిల్డింగ్ యువర్ సెల్ఫ్, దెన్ యూ స్టార్ట్ గోయింగ్ బ్యాక్ ఆన్ ద గ్రోత్ పాత్. సో మీరు కాన్స్టెంట్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఇంకేం ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు చేసాము బాగానే ఉంది, దీని మేము ఇప్పటిదాకా ఫర్ ఇన్స్టెన్స్ టిల్ 2014 అండి మ్యానుఫ్యాక్చరింగ్ ఆలోచించలేదు మేము. అంటే అప్పటికి 2014 అంటే 20+ years old కంపెనీ ఇట్ వాజ్. అప్పటికే ఓకే వీ స్టెబిలైజ్డ్ అవర్ సెల్ఫ్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్, వీ నీడ్ టు డీ-రిస్క్ అవర్ సెల్ఫ్స్ అండ్ దేర్స్ ఎ బిజినెస్ ఆపర్చునిటీ దట్ వెంట్ అలాంగ్ విత్ ఇట్. ఎందుకంటే ది మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంటర్ అవ్వడానికి థియరీ ఏంటంటే our ability to design gives us a right to manufacture. That's what it was. Because ఎనీవే మేము చేసే డిజైన్స్ అన్ని మా కస్టమర్స్ కూడా కొన్నిటిని సప్లయర్స్కి పంపించేసేవాళ్ళు. సప్లయర్ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి పంపించేవాళ్ళు. దాని బదులు నాకే ఇవ్వచ్చు కదా, అది నేను డిజైన్ చేశాను, నేనే మ్యానుఫ్యాక్చర్ చేస్తాను, మళ్ళీ నీకు ఇచ్చేస్తాను, బిల్డ్ టు స్పెక్ అంటారు అనమాట. నాకు స్పెసిఫికేషన్ ఇచ్చావు, నీకు ప్రోడక్ట్ ఇస్తున్నాను అని నేను. సో దేర్ఫోర్ దట్ ఈస్ ది థీసిస్ విచ్ యూ వెంట్ ఫార్వర్డ్ విత్ ఇట్. అలాగా మీరు బిజినెస్ చేసేటప్పుడు ఎప్పుడు నీకు న్యూ ఆపర్చునిటీస్ కోసం చూడాలి. స్టాగ్నెంట్గా కూర్చొని ఇది బాగానే ఉంది, అప్పుడు ఏమైందంటే దాన్ని మేమంటాము లైఫ్ స్టైల్ బిజినెస్ అంటాం. అండ్ నాకేదో ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఇది నా కంపెనీ, నాకు ఒక 50 కోట్లు వచ్చాయి, 100 కోట్లు వచ్చాయి, హ్యాపీగా ఉన్నాను, ఇక్కడ ఉండిపోతానంటే ఈ బిజినెసెస్లో అలా ఉండటానికి ఉంటుందండి. యూ కాంట్ స్టాగ్నేట్. ఇఫ్ యూ స్టాగ్నేట్ ఫర్ టూ లాంగ్, ఇట్స్ డన్. And when opportunities are there, you should exploit them.
ఇప్పుడు మాకు నెక్స్ట్ స్టెప్ ఏంటి, సెమీ కండక్టర్లోకి వెళ్తున్నాం మేము. సెమీ కండక్టర్లో మాకు ఎక్స్పర్టైజ్ కూడా ఉన్నది కదా. దానికి థియరీ ఏంటంటే సెమికాన్ బిజినెస్ మా దగ్గర వచ్చిపోయి ఒక 300-400 కోట్ల రెవెన్యూ బిజినెస్ అండి ఇది. మొత్తం 8,000 కోట్లు, 400 కోట్లు మాకు సెమీ కండక్టర్. దానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే యూ లుక్ ఎట్ టెక్నాలజీస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, దే ఆర్ ఎవ్రీథింగ్ ఇస్ సెమీ కండక్టర్ డ్రివెన్. ఓకే, వెదర్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండస్ట్రీ లైక్ అగ్రికల్చర్లో ఎక్కడండి మీరేంటి సెమీ కండక్టర్ మాట్లాడుతున్నా? అవునండి, అగ్రికల్చర్లో డ్రోన్స్ వాడుతున్నాను. డ్రోన్స్లో సెమీ కండక్టర్ కావాలి సెన్స్ చేయడానికి, వాడు సెన్సర్స్ కావాలి, ఆ తర్వాత కంప్యూటింగ్ ప్రాసెసింగ్ కావాలి. సో మీరు లాజిస్టిక్ ఇండస్ట్రీ చెప్పండి, హెల్త్ కేర్లో చూడండి. సో ఎనీ ఇండస్ట్రీ టుడే రిక్వైర్స్ సెమికాన్. సో దేర్ఫోర్ ఆర్ థర్డ్ వెంచర్ ఈస్ గోయింగ్ టు బి సెమికాన్. అలా మీరు కాన్స్టెంట్గా ఫ్యూచర్ని చూస్తూ ప్రోగ్రెస్ అవుతూ పోవాలి. మీరు బుక్ రాశారు కదా సార్, ఇంజనీర్ ఇన్ ఇండియా అని చెప్పి. వాట్ డస్ ఇట్ మీన్ సార్? See, Engineer in India only tells you a story about how entrepreneurship can be built in India. The story of an entrepreneur in the lifespan of this entrepreneur was 25 years at that point of time, 25-27 years of entrepreneurial life. To give people a confidence saying that you can start small, you can scale yourself. The ability to scale comes from the fact that you need to be passionate about it. You constantly need to create value. You need to move up the value chain. So these are all the ingredients to give confidence to the next generation of people that entrepreneurship can be done from India. Entrepreneurship at scale can be done from India. That was the intent of writing that book. Andy. మన దగ్గర బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటి సార్ మన కంట్రీలో? మన కంట్రీలో డెఫినెట్లీ ఐ వుడ్ సే పీపుల్ ఇస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. టాలెంట్ అండి. You're right. అది కాకుండా ఇప్పుడు రైట్ నో చాలామంది వీఆర్ షిఫ్టింగ్ టు వరల్డ్ ఆఫ్ ఏఐ కదా సార్. ఏఐ వస్తుంది, మనుషులు రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది అంటున్నారు కదా. హౌ డు వీ కౌంట్రాక్ట్ దిస్? తగ్గదండి. ఆ ఏఐని ఎవరు తయారు చేస్తున్నారని మనుషులే తయారు చేస్తున్నారు. మీ ఇప్పుడు చూసేది ఏంటంటే ఒక చిన్న డౌన్వర్డ్ ట్రెండ్ అనమాట. ఎప్పుడైతే మనం ప్రపంచంలో చాలాసార్లు చూసామండి, ప్రతిసారి టెక్నాలజీ ఒక లీప్ ఫ్రాగ్ చేసినప్పుడు there will be some amount of turmoil in the job market. Okay. Go back all the way to even early part of the 20th century, internet when automobiles came into play. That's a very classic example I have. And there's a internet చూడొచ్చుది photograph. You can see 1907లో న్యూయార్క్లో 5th Avenue నుంచి ఒక vantage point నుంచి ఒక 5th Avenue స్ట్రీట్ని ఫోటో తీశారు. మీరు ఫోటోలు కనిపించేది ఏంటంటే అన్నీ హార్స్ డ్రాన్ బగ్గీసే, 2-3 కార్లు కనిపిస్తాయి చిన్నవి ఒక కార్లో. ఎగ్జాక్ట్లీ ఒక 10 ఏళ్ల తర్వాత 1917లో అదే పాయింట్ నుంచి మళ్ళీ ఫోటో తీశారు. కనిపించేదన్నీ కార్లు కనిపించాయి. ఓకే, సో దాని మూలాన ఆ 10 ఏళ్లలో మనం హార్సెస్ అన్ని చంపేయలేదు, మన హార్స్మెన్ స్టార్వేషన్తో చచ్చిపోలేదు. ఓకే, ఏం జరిగింది? రీస్కిల్ అయ్యారు వాళ్ళు. రీస్కిల్ అయ్యి మిషనిస్ట్ అయ్యారు, అసెంబ్లీ లైన్ ఆపరేటర్స్ అయ్యారు, ఫోర్డ్ అసెంబ్లీ లైన్లో వీళ్ళు మెకానిక్స్ అయ్యారు. అలాగే ఈ రోజు కూడా అదే అవుతుందండి. ఇప్పుడు ప్రోగ్రామర్స్ ఏఐ స్పెషలిస్ట్ అవుతారు. ఏఐ విల్ బి ఎవ్రీవేర్, ఇట్ విల్ పాలిఫరేట్ ఇట్ సెల్ఫ్. సో ది రిజల్ట్ ఇస్ మోర్ జాబ్ విల్ కమ్ బై అండి. ఐఎమ్ వెరీ కన్విన్స్డ్ దట్ ఇట్ ఈస్ ఎ టెంపరరీ డౌన్వర్డ్ ట్రెండ్ దట్ వీఆర్ సీయింగ్. But you need to but then the challenge will be that you need to be current with technology. నేనేదో 5 ఏళ్ల క్రితం అండి కంప్యూటర్ సైన్స్ ఇన్ని పాస్ అయ్యి వచ్చేసాను, నాకు ఫస్ట్ క్లాస్ కూడా వచ్చింది, నాకు మళ్ళీ ఏఐలో జాబ్ ఇవ్వంటే లేదు కదా. ఏఐ మారిపోయింది, ఏఐ రోజు మారిపోతుంది. మొట్టమొదటి మేము చూసిన ఏఐ ఏంటి? ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ వెనిలా కన్వెన్షనల్ ఏఐ. ఆ తర్వాత ఏంటి? జనరేటివ్ ఏఐ అయింది, ఇప్పుడు ఏజెంటివ్ ఏఐ అవుతుంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ నెక్స్ట్ ఈదర్. రైట్. సో సార్ టెల్ మీ దిస్, మీరు ఇందాక అంటున్నారు కదా చాలా డిస్ట్రప్షన్స్ వచ్చినాయి అని చెప్పి. ఐ థింక్ మీ ఎంటైర్ క్లోజ్ టు 1990 నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మోస్ట్ టు 30 years ఆఫ్ కెరియర్ మల్టిపుల్ గ్లోబల్ డిస్ట్రప్షన్స్ అయినాయి. నిన్న మా అంకుల్తో మాట్లాడుతుంటే, అరే మా జనరేషన్ అన్ని చూసిందిరా, బ్లాక్ అండ్ వైట్ ఫోన్స్ చూసింది, టెలిఫోన్స్ చూసింది, కలర్ ఫోన్ చూసింది, వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అ లాట్ అన్న. మీ కెరియర్లో ఎంటైర్ థింగ్లో యూ హవ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ గ్లోబల్ డిస్ట్రప్షన్స్. ఇలా జరుగుతున్నప్పుడు ఒక జనరల్ పర్సన్ మీరు అన్నట్టు దే సీ ఒక అప్స్కిల్ చేసుకోవాలి అని, బట్ ఒక ఆంటర్ప్రెన్యూర్ హీ సీస్ ఇట్ లైక్ ఏ ఆపర్చునిటీ. ఈ గ్లోబల్ డిస్ట్రప్షన్స్లో మీరు చూసిన ఆపర్చునిటీస్ ఏంటి సార్?
చాలా చూసామండి. ఫర్ ఇన్స్టెన్స్ డిజిటల్ ఇస్ అన్ ఆపర్చునిటీ బై ఇట్ సెల్ఫ్. AI is an opportunity by itself. This is a big disruption that we're talking about. డిజిటల్లో ఏమయ్యేది, ఇంతకుముందు మీరు పవర్ ప్లాంట్ ఉందనుకోండి, పవర్ ప్లాంట్లో మీరు మెయింటెనెన్స్ చేయాలనుకోండి, ఓ మెయింటెనెన్స్ క్రూ ఉండేది. ఆ మెయింటెనెన్స్ క్రూ ఏం చేసేవాళ్ళు, మొట్టమొదట ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అని చెప్పి అప్పుడప్పుడు ఒక రౌండ్ వేసుకొని వచ్చి ఎక్కడైనా ఏమైనా లీక్ అవుతుందా ఏంటా అని చేసేవాళ్ళు. లీక్ అవుతుంటే వెంటనే వాడు ఏదో టూల్స్ తీసుకొచ్చిన తర్వాత స్పేర్ పార్ట్స్ లేకపోతే దాన్ని అటు సగంలో అలా వదిలిపెట్టేసేసి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చి కొని తయారు చేసేవాడు. సో దేర్ఫోర్ ప్లాంట్ డౌన్ అయి ఉండేది, ప్రొడక్టివిటీ పడిపోయి ఉండేది, ప్రాఫిటబిలిటీ తగ్గిపోయి ఉండేది. అదే ఇప్పుడు ఈ డిజిటల్ ఎన్వైరన్మెంట్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ వీఆర్ మేకింగ్ డిజిటల్ ట్విన్స్ అండి. The whole power plant is redesigned, is put into a digital format in the computer. Okay. So if there is a small leak appearing somewhere, right, it appears back on the computer system also. Right. Because it's in real time working at this point of time. So we know at this point of time, you don't need to go for inspection. Actually, you know without even that there's a leak that's happened. If you know the leak that's happened, you also know what is the equipment that's failing. You know what type of mechanic is required, what type of tools are required, what type of spares are required. So therefore, what has happened immediately thereafter is you schedule all of these people together. They go with the right tools, with the right subject matter knowledge, with the right spares and get it fixed. So the uptime is up. Yeah, so operational efficiency పెరిగిపోయింది. So ఇదేంటి, ఇది ఒక ఆపర్చునిటీగా తయారైంది. మేము ఇంజనీరింగ్ పీపులే ఇంతకుముందు మెయింటెనెన్స్ స్కెడ్యూలింగ్ చేసేవాళ్ళం, మెయింటెనెన్స్ పార్ట్ చేసేవాళ్ళం. నౌ ఇట్స్ బికమ్ డిఫరెంట్. ఆల్ ఫర్ దట్ మ్యాటర్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఈవెన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్తో చేస్తూ ఉంది. ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ ఏంటి, తర్వాత అవి మెయింటెనెన్స్కి వచ్చేవి. మీరు అదే మీకు తెలిసినో లేదో, ఎయిర్క్రాఫ్ట్లో ట్రావెల్ చేస్తాం కానీ ఆ ఇంజిన్స్ కాన్స్టెంట్గా అవే ఉండవండి. మెయింటెనెన్స్ కోసం తీసేస్తుంటారు, తీసేసి ఇంకొక ఇంజిన్ పెడతారు అంటే, అందుకని ఇంకేం లేదన్నమాట. సో దేర్ఫోర్ మై ఎయిర్క్రాఫ్ట్ అట్ ద సేమ్ ఇంజిన్స్. ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ ఇన్ ది రీసెంట్ ఎపిసోడ్ ద ఇంజిన్స్ వర్ డిఫరెంట్. వన్ ఇంజిన్ వాజ్ అ బ్రాండ్ న్యూ ఇంజిన్, మార్చ్లోనే తయారు చేసి పెట్టారు. ది రైట్ సైడ్ ఇంజిన్ వాజ్. సో ది రిజల్ట్ ఈస్, ఇప్పుడు ఇంతకుముందు ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ మెయింటెనెన్స్కి వస్తే ఫ్లైట్లో పైలట్కి అయితే కొంచెం వైబ్రేషన్ వచ్చేది. వైబ్రేషన్ వచ్చిన వెంటనే తీసుకొచ్చిన తర్వాత ఇంజిన్ డిస్మౌంట్ చేసి దాన్ని మెయింటెనెన్స్ ఓవర్హాల్ రిపేర్ సెంటర్ ఉండేది అనమాట. రిపేర్ సెంటర్ తీసుకెళ్ళి తీసేవాడు. ఇప్పుడేంటి ఏం చేస్తున్నాం మేము, వీఆర్ ప్లేసింగ్ సెన్సర్స్ ఇన్సైడ్ ది ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్. సో బిఫోర్ ఇట్ ఈవెన్ ది ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్స్, ఇట్ టెల్స్ యూ ఎగ్జాక్ట్లీ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ సమ్వేర్, దెర్ ఇస్ స్మాల్ లిటిల్ ఆయిల్ లీక్ ఎట్ సమ్ ప్లేస్. These are new opportunities that have come by. So what have we done? We have exploited these opportunities. Or you look at AI at this point of time. In engineering also, AI is very useful. So therefore, no longer, for instance, if you look at a large oil refinery plant, మీరు చెప్తే నెంబరు బిల్డింగ్స్ వాల్యూమ్ నిండా మెయింటెనెన్స్ మాన్యువల్స్ ఉంటాయండి. అదంతా ఆ బిల్డింగ్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయాయి, అన్నీ ఏంటి సర్వర్లోకి వెళ్ళిపోయాయి. తర్వాత మీరేంటి పలానా ప్రాబ్లం నాకు ఉందని చెప్తే అది పుల్ అవుట్ ఎగ్జాక్ట్లీ ద మాన్యువల్ దట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ షో యూ ద పారాగ్రాఫ్ దట్స్ రిక్వైర్డ్. సో దట్స్ అన్ ఆపర్చునిటీ. This is not an opportunity in the past. So therefore, what have we done is that as technology disruptions happen, we identified what are the opportunities that are stemming out of these disruptions and made sure that we had a solution for the opportunity. ఒకవేళ మీరు ఈ రోజు ఇప్పుడు కరెంట్ ఉన్న జియోపొలిటికల్ షిఫ్ట్స్తో, ఏఐ షిఫ్ట్తో బిల్డ్ చేయాలి అంటే what would you do different? See, when you start companies, and it also depends upon what type of problems do you want to solve. What's the environment that we have. మేము స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి ఇంజనీరింగ్ యాజ్ అ సర్వీస్ అన్నా కూడా ఫస్ట్ గో టు మార్కెట్ ఆఫరింగ్ వాస్ డిజిటైజేషన్. We used to take paper maps అండి. ఇంతకుముందు మ్యాప్స్ అన్ని పేపర్లో ఉండేవి, వాటిని డిజిటల్ కాంటెంట్గా కన్వర్ట్ చేసేవాళ్ళం. దట్స్ వాట్ వీ యూస్ టు డూ. సో ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్స్ చూస్తారు, దానికి ఫోర్ రన్నర్ అంతా మేమే అండి. ఆ రోజుల్లో ఈటాక్ అనే కంపెనీ ఉండేది, దాంతో స్టార్ట్ చేశాను 1992లో. ఐ యూస్ టు, సో డిజిటల్ ఈజ్ నాట్ న్యూ టు అస్, మ్యాప్స్ ఆర్ నాట్ న్యూ టు అస్. సో దట్ ఈస్ వాట్ ది సర్వీస్ ఆఫరింగ్ వీ హ్యాడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు అదే సర్వీస్ ఆఫరింగ్, మీరు ఒక మ్యాప్ని తీసుకొని మీరు చేత్తో గీసారనుకోండి, దాన్ని మళ్ళీ డిజిటైజ్ చేయాలి అంటే దాన్ని ఒక హెడ్సప్ చేసి మళ్ళీ గీతలు గీసే ఇవన్నీ చేసేవాళ్ళు ఆ రోజుల్లో.
చాలా టీడియస్ ప్రాసెస్ అనమాట, వెరీ లేబర్ ఇంటెన్సివ్ ప్రాసెస్. ఇప్పుడు ఆన్ ద ఫ్లై ఇట్ గెట్ కన్వర్ట్ ఇన్ టు డిజిటల్ ఫార్మాట్, రైట్? సో therefore will I start a company for digitization at this point of time? I won't. So therefore I will start a company which is digital. Some of the examples I gave you earlier. I will start a company which is AI driven. Okay, but some things didn't change, some things won't change. What did it not change? Our values won't change. అప్పుడు 1991లో కంపెనీ స్టార్ట్ చేసినా, ఇప్పుడు మళ్ళీ మీరు 2025లో మోహన్ రెడ్డి గారు మళ్ళీ కంపెనీ ఇంకోటి స్టార్ట్ చేసినా కూడా నా వాల్యూస్కి ఉండిపోతాయి. మై వాల్యూస్ టు సే దట్ వాల్యూస్ ఫస్ట్ అని చెప్తాం మా కంపెనీలో. వీ హ్యావ్ టు బి ఫేర్, వీ నీడ్ టు ఎగ్జిబిట్ హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ, వీ నీడ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్, వీ హ్యావ్ టు బి సిన్సియర్ విత్ అవర్ వర్క్, అండ్ వీ షుడ్ బి ట్రాన్స్పరెంట్ విత్ వాట్ వీ డూ. So those values would not change. They'll be the same. A value propositions have to be there. That will not change. నేను కొత్త టెక్నాలజీ నా దగ్గర ఉందంటే అందరూ వచ్చి మన దగ్గర కొనుక్కోరు. దాన్ని ఒక వాల్యూ ప్రపోజిషన్ చేయాలి. సిమిలర్లీ వాట్ వి డిడ్ విత్ అవర్ GIS సర్వీసెస్. ఓకే, తర్వాత మూడోది, ఆ తర్వాత ఇంకేం చేసాము, కంటిన్యూస్లీ వి సెడ్ విల్ ఇంప్రూవ్. ఈరోజు AI సర్వీసెస్ ఉండొచ్చు, వాట్ ఈస్ నెక్స్ట్ అన్నది కూడా చేస్తూ ఉంటాం. సో దేర్ ఫోర్ సమ్ థింగ్స్ విల్ రిమైన్ ద సేమ్ అండి. But technologies will change. What has changed from them? The environment has changed with technology. So we'll change our offering based on technology. Right. సో మీరు స్టార్టప్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా సార్, ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఐడియా మీద ఎక్కువ ఫోకస్ చేస్తారా, లేకపోతే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో లీడ్ చేస్తున్నారో స్టార్టప్ వాళ్ళ పొటెన్షియల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారా? మీరే ఆన్సర్ చేశారు నాకు. సెకండ్ ఆన్సర్ ఇస్ ది సెకండ్ లీడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. తప్పకుండా ఆ పర్సన్ మీద ఫోకస్ చేస్తా అండి నేను. పర్సన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ప్రోడక్ట్స్ సర్వీసెస్ తర్వాత చేయొచ్చు, ముందు అతనికి ది యాటిట్యూడ్ దట్ దే హ్యావ్, ది ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్, దేర్ ట్రస్ట్ వర్దినెస్. సో దేర్ ఫర్ ఫస్ట్ వీ లుక్ ఎట్ వాట్ ఈస్ ది ఎబిలిటీ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ అండి. Thereafter comes the next level of saying what is the value proposition he has, what is the problem he has identified, what is the solution he has, as a result what is the value he or she is creating at that point of time. Then comes the next step saying that okay, is this very good, he has got a solution, but is this actually got a TAM, total addressable market, right? Is it there? Okay, fine, there's a TAM associated with it. So if then comes the issue, does he have capability to scale? So scaling comes because of teams. So is he a team person? Is he a loner? So these are the things that we keep constantly evaluating. కరెంట్ మా జనరేషన్ చూసుకుంటే సార్, మీరు కన్సిస్టెంట్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్తో, ఏమైనా ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారా సార్? కష్టం అండి చెప్పడం ఏంటంటే, బికాస్ we do have a reasonably good amount of sample base to say them. People are too much in a hurry అండి. అంటే సార్, అంటే తొందరగా నేను ఎంటర్ప్రెన్యూర్ అయిపోవాలి, నేను డబ్బు చేసేసుకోవాలి. The patience is something which I feel is important. So you need to be patient to make money. It won't happen overnight. There may be, you might say, some people made lots of money overnight and so on and so forth. No, నేను డిస్ప్యూట్ చేయట్లేదు. అవన్నీ ఎక్సెప్షన్స్ అండి, వాళ్ళంతా అవుట్లయర్స్. అవును, మనమంతా వాళ్ళలాగా అవ్వలేము కదా. కరెక్ట్. ఓకే, సో దేర్ ఫోర్ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒక వాల్యూ పేషెంట్గా యూ పర్సిస్ట్ విత్ యువర్ ఐడియా, దెన్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. లేదు వెంటనే చేయాలి, నేను ఇంకోటి చేయాలి అంటే ఇట్ విల్ నెవర్ సక్సీడ్ అండి. సో patience is one thing that I insist with people. Be patient. They're very restless at this point of time. So that's one observation I have. సార్, ఐ అగ్రీ విత్ 100% సార్. ఎందుకంటే నేను కూడా ఎవరికైనా చెప్పినప్పుడు ఏం చెప్తానంటే, we overestimate what we can do in a year. We overestimate what we can do in a day and underestimate what we can do in a year. Long term vision అన్నది చాలా మందికి they are losing the bigger picture. అండ్ దానికి ఒక చిన్న ఫాలోఅప్ క్వశ్చన్ సార్, మీరు స్టార్టింగ్లో ఉన్నారు కదా ప్రాఫిట్స్ ఇంపార్టెంట్ ఒక బిజినెస్కి అని చెప్పి. ఇప్పుడు కరెంట్ సిస్టమ్ చూసుకుంటే ఎవ్రీ వన్ ఇస్ వాల్యుయేషన్. ఐ అండర్స్టాండ్ వాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్, కానీ ప్రాఫిట్లెస్ వాల్యుయేషన్, లాస్ మేకింగ్ కంపెనీస్ హ్యూజ్ వాల్యుయేషన్స్తో షట్ డౌన్ అయిపోవడము, ఒక ఇండస్ట్రీలో మొత్తం వైపౌట్ చేసేసేయడము, జాబ్లెస్నెస్ క్రియేట్ చేయడము, అనవసరం హైప్ క్రియేట్ చేయడము. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? Certainly, yes, Andy. I think there was this valuation game which went on for a while in the world. But I personally feel that sense is prevailing in them.
The emphasis on valuation has come down అండి, as opposed to what it was in the past. సో లిటరలీ ఇప్పుడు నో ప్రాఫిట్ కంపెనీకి మీరు ఇంకా డబ్బు ఇస్తున్నారు, వాల్యూస్ చేసి దాన్ని డబ్బులు ఇస్తున్నారంటే అర్థం ఏంటంటే ఒక 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో ప్రాఫిట్స్ వస్తాయి దీనికి, అప్పుడు వస్తాయి మన డబ్బులు అని చెప్పి. అదొక విధానం. కానీ ఇంకో విధానం ఏంటి, నేను నా ఇన్వెస్ట్మెంట్ ఇంకెవరికైనా అమ్ముకుంటే వాళ్ళు ఇంకెవరికైనా అమ్ముకుంటే ఆ సైకిల్లో కూడా నేను డబ్బులు చేసుకుంటూ పోవచ్చు. దట్ వాజ్ ది అదర్ సైకిల్ దట్ దే వర్ లుకింగ్. దట్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ వన్ ఐ గెస్. బట్ ఐ థింక్ స్లోలీ విజ్డమ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు. కరెక్ట్. ఇదేంటంటే అండి, కంపెనీ పెట్టాము, కంపెనీ పెట్టిన తర్వాత మీరు ఇంకా రెవెన్యూ ప్రొఫైల్లోకే రారు, ఇంకా లాసెస్లోనే ఉంటారు. అప్పుడు ఎంత వాల్యుయేషన్ ఎంతంటే ఈ కంపెనీకి $10 million అంటారు అనమాట. సో $10 million ఒక $1 million రేజ్ చేశారు అనుకోండి, బాగానే ఉంది. ఆ $1 million మీరు $500,000 నేను పెట్టాను అనుకుందాం. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొంచెం రిఫైన్ అవుతుంది, ఇంకా ప్రాఫిట్ మేకింగ్ ఆగదు, ఇంకా ఏదో కొత్తగా టెక్నాలజీని ఇంప్రూవ్ చేశాను, అడ్రసబుల్ మార్కెట్ ఇంకా ఇంప్రూవ్ అయిపోయాను, మళ్ళీ మార్కెట్లోకి వెళ్తాను. అప్పుడు $20 million వాల్యుయేషన్ చేస్తాడు. దానికి ఎవరో ఒకరు $2 million వేస్తాను. దాంతో నేనేం చేస్తాను అంటే నా $500,000 కూడా అతనికి ఇచ్చేస్తాను. ఆ డబ్బు $2 million ఇవ్వడం అనమాట, నా స్టేక్ కూడా కొనుక్కుంటాడు, ఇంకా పెద్ద అవుతుంది. అప్పుడు ఏమండి, నేను ఎంతకు అమ్ముకున్నాను, $20 million, ట్వైస్ ద మనీ, అంటే $1 million అమ్ముకున్నాను నేను. సో ఐ మేడ్ మనీ, ఐఎమ్ నాట్ లూజింగ్ మనీ. స్కీమ్ లాగా ఒకరు యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యర్ బ్యాక్, ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అనమాట. ఈ $20 million $200 million $2 billion అయిపోయింది, $20 billion అయిపోయింది. అలా ఇల్లు ఫ్లిప్ చేసేవారు, ఇప్పుడు కంపెనీస్ ఫ్లిప్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ రైట్, ఐ గివ్ ఇట్ యూ. Right. So, again, coming back to your valuation, you were saying about valuation, sir. So therefore, I think now slowly wisdom has dawned on people. This valuation game does not go on. So where are we getting more amount of money towards as people who are more profit driven? You can't be driven profitability, but I keep saying, I don't want profits from day one. But you tell me 3 years. You tell me 4 years. You tell me 5 years. But that has to be the line. ఒక టైం లైన్ ఇవ్వాలి. అంతేగాని కాన్స్టెంట్లీ నేను ఐ విల్ బి ఆన్ మనీ రేజింగ్ మోడ్ ఇస్ నాట్ వాట్ ఇట్ ఈస్. సో ఇప్పుడు చాలా వరకు చూస్తున్నామండి, ఆ ఇనిషియల్ పీరియడ్ తీసేస్తే, మీరు ఆ 3 years తీసేస్తే, ఆ తర్వాత మనీ రేజ్ చేయాలంటే మీరు యూ హ్యావ్ టు బి రెవెన్యూ కంపెనీ అండ్ వెరీ క్లియర్ లైన్ ఆఫ్ సైట్ టు వెన్ యూ విల్ బికమ్ బ్రేక్ ఈవెన్ at least. You can't be constantly taking money from investors and saying that, look, my customer base is growing, customer acquisition is growing, more number of customers are coming. As a result of it, I need to have more money to buy those customers. How long will you buy those customers? Who will pay for that money? That's a question mark. Right. Sir, for any human being, entrepreneur పక్కన పెట్టినండి, gratitude అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత మనకి ఎంత తీసుకుంటున్నామని పక్కన పెడితే ఎంతమంది తిరిగిస్తున్నామని చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఆస్పెక్ట్లో, మీ లైఫ్లో, మీ వాల్యూస్ ప్రకారం గివింగ్ బ్యాక్ టు సొసైటీ అంటే ఏంటి? మనం వృద్ధిలోకి వచ్చామంటే అండి, ఎంతోమంది స్టేక్ హోల్డర్స్ మన సపోర్ట్ చేస్తారు. సో కంపెనీ కూడా వృద్ధిలోకి వచ్చిందంటే, కంపెనీ సక్సెస్ వచ్చిందంటే, కంపెనీ ముందుకు వస్తాను, నేను చెప్తాను, there are 4 pillars that support a company to become successful. On top of those 4 pillars, sit on a chair, okay? And so therefore, even if one of the 4 pillars become weak, I become weak on the top. The chair can be toppled. So questions, who are these 4 pillars? Who support you to make sure that you become so stable at the top? Number 1, or I can't call all of them, so I'll just call one after the other. It's customer. He pays you the bill. Investor, he gave you the money. Employee, who puts all the work. But you don't recognize who's the 4th guy. The 4th guy is a society. So society helps you build an organization, an institution. I went to school when I paid 100 rupees as a school fees for 1 full year. My engineering college was 250 rupees only was the school fees. Kanpur lo. Right. So who paid that money? Manam, taxpayers paid me. Society paid. Society helped me. So therefore, it is an imperative responsibility of mine thereafter to also help the society. Nenu malli society ni help cheyali kada. Right. I have to pay back to the society. That giving nature has to come into the individuals and that the society helped you to be where you are at this point of time. So that's the philosophy which drives us, saying that you have to take the society into your fold
And therefore, in the case of my company and in the case of Cyient, we started giving back even much before the Government of India norm of 2% CSR came into play. ఓకే CSR came into play only in 2016 or so, 9 years back. But for last 15 years, we started saying, we'll set apart a percentage of our profits. It was not 2%. It was used to be 1%. It became 1.5% of our profits to do social good. Social good where we are passionate about, where we think we will create an impact. Impact-driven social good is what the key driver for us was. సో వాట్ డిడ్ యూ డూ సార్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం? Amazing stories, Andy, that I have. One thing that I am very passionate about is schools, education. Education is a big passion of my life. So therefore, what we did was we adopted government schools, Andy. We now have 38 government schools under our management. సో ఏం చేస్తారు సార్ మీరు? Sure. ఫస్ట్ వేరియేషన్లో వచ్చిందండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. మొట్టమొదటి మేము అడాప్ట్ చేసుకున్నప్పుడు అండి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. లెట్ మీ టెల్ యూ ది స్టోరీ. దట్ మొట్టమొదటి ఈ కాలేజ్ స్కూల్లోకి వెళ్ళేవాడిని నేను కూడా వెళ్ళేవాడిని. చూస్తే అమ్మాయిలు పెద్ద కనిపించేవాళ్ళు కాదు, ఆడపిల్లలు. చిన్న క్లాస్ నుంచి పెద్ద క్లాస్కి వెళ్తే చిన్న క్లాస్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు కానీ పెద్ద క్లాస్కి వెళ్ళేసరికి కనిపించేవాళ్ళు కాదు. So therefore, we went back and tried to understand why does this happen this way. దాన్ని మేము మా టెక్నాలజీ టర్మినాలజీలో రిలెంట్లెస్ రూట్ కాజ్ అనాలిసిస్ అంటాం, RRCA. అంటే యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ why 5 times to understand why is this girl child population so low. And trust me, the answer was very mundane, very silly answer that came out. And what? The washrooms was a key challenge. Washrooms were built, taps were stolen. దొంగతనం చేశారు ట్యాప్లు, నీళ్ళు ఉండేవి కదా బాత్రూంలో. సో మై లిటిల్ గర్ల్ చైల్డ్ అంటానండి, మా అమ్మాయి కొంచెం ప్రైవసీ అంటూ అర్థమై కానీ 6 ఏళ్ళకి 7 ఏళ్ళకి ఇంకేంటి ఒకటే చాయిస్, ఇల్లు దగ్గర ఉంటే సరే స్కూల్కి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని, ఇల్లు దూరంగా ఉంటే స్కూల్ మానేశాను అంతే. సో దెన్ వీ వెంట్ బ్యాక్ అండ్ ఆస్క్ దిస్ క్వశ్చన్, ఎందుకు దొంగతనం చేస్తున్నారు ట్యాప్స్ అని? కాంపౌండ్ వాల్ ఉండేది కాదు, వాచ్మెన్ ఉండేవాడు, వాచ్మెన్ నిద్రపోయేవాడు, అంతకన్నా ఎక్కువ చెప్పను నేను. సో ది రిజల్ట్ ఈస్ వాట్ వీ డిడ్ ఫస్ట్ థింగ్ అండి, we built compound walls. We put our security, even today for all the 38 schools, security is ours andy. We have 2 security guards, 12 hours, the same company which services them also. So the end result, and the taps have been put back. Water is in the washroom. Girl can go to the washroom. With vengeance, I keep saying, the girl child came back to school. మేము అడాప్ట్ చేసుకున్నప్పుడు అండి, there's evidence to it. I'm not saying things like this. With evidence, I'm talking about it. We used to have 14% of the school used to be girl child అండి. మా దగ్గర ఇప్పుడు ఈ 38 స్కూల్లో 10,000 చిల్డ్రన్ ఉన్నారండి. ఈ 10,000 చిల్డ్రన్లో 56% ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ గర్ల్ చైల్డ్ అండి. Singular objective, move the girl child. The impact has to be created. I keep saying this, Andy, no society, no family, no association, no country will prosper without equal participation of women. అమ్మాయిలు చదువుకోవాలి, అమ్మాయిలు పైకి రావాలి. So therefore, one initiative that we took is schools fund. Number of things that we did. చాలా అది స్కూల్ సంగతి ఇంకొక సంగతి చెప్పి మానేస్తాను. ఈ సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రంలో 10th క్లాస్లో 100 టాపర్స్ వెళ్ళి చూడండి మీరు. ఆ 100 టాపర్స్లో 54 మంది అండి మా 34 స్కూల్ నుంచి వచ్చారు. దట్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీఆర్ ప్రొవైడింగ్ అండి, ద అమౌంట్ ఆఫ్ సూపర్విజన్ వీ డూ ఆన్ దెమ్. అని అసలు అందరికీ అర్థం కాని ఏంటంటే, రఫ్లీ అండి మాకు 2% of our profits we have to spend. So roughly, it's a publicly traded company. Over 12 crores to 14 crores is our budget and every year. Not in the schools, several things are happening. So, but what we keep telling people is, ఇది 12-14 కోట్ల స్టోరీ కాదు. ఇది మా కంపెనీలో ప్రస్తుతానికి 16,000 మంది పనిచేస్తారండి. దాంట్లో హైదరాబాద్లో ఒక 8,000 నుంచి 9,000 మంది ఇక్కడ ఉంటారండి. తక్కింది దే ఆర్ స్ప్రెడ్ ఆల్ అరౌండ్. ఈ 8,000 9,000 మందిలో ఒక 1,000 పీపుల్ అండి వాలంటీరింగ్ వర్క్ చేస్తారండి స్కూల్స్లో. దాని వాల్యూ కడితే మీరు 140 crores అవుతుందండి. రైట్. They go to the classes and they go and entertain the children. They go and teach the children. That's what they do. So the result is,
ఒక్క ఇనిషియేటివ్ తీసుకుంటే మీరు అన్ని విధాలుగా వాట్ డిడ్ వి డూ వి టోల్డ్ అవర్ ఇంజనీర్స్ బస్ హియర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు కాంట్రిబ్యూట్. We give time off. 2 hours is the time off they get. But once the time off is there, they go and contribute back to society. So that was one initiative that worked very well for us. And then we're doing one more. Several initiatives are there. I'll tell you one more. Is all about back to my girl child. One day we were sitting and saying, I was reading newspaper, looking at some numbers and so on and so forth, and finally said the graduate enrollment ratio in this country is only 26% అండి. అంటే 12th క్లాస్ పాస్ అయిన తర్వాత 26% ఆఫ్ చిల్డ్రన్ మాత్రమే కాలేజ్కి వెళ్తారు. తక్కిన 74% పడిపోతారు. కంటిన్యూ అవుతుందండి ప్రస్తుతం యావరేజ్. అంతే 24 నుంచి 26కి వచ్చాము. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ పర్సనలీ ఈస్ టు మూవ్ టు 50% లెవెల్ బై 2047. మీరు యాక్చువల్లీ 26% నుంచి 50%కి వెళ్ళాలంటే మీరు డబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. I'll show you several things I can talk about it, but let's go back for a minute. So therefore ఈ 74% కాలేజ్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళకు స్కిల్స్ ఉండవు, లేదా పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఇంట్లో పని చేసుకుంటున్నారు. అంతేగాని ఏది బాగుపడలేదు. They are not contributing at all, but equal. They're very competent people, very smart people, very intelligent people, but they're not being used. So we hit on this concept called urban micro-skilling centers. So therefore we skill this women population. మా schools నుంచి తీసుకెళ్ళి సో ముందు ఏం చేస్తామంటే ఆ ఏరియాలో స్కిల్ డిమాండ్ మ్యాట్రిక్స్ అని తయారు చేస్తామండి. ఏ స్కిల్స్ డిమాండ్లో ఉన్నాయి, ఆ స్కిల్స్లో ఈ అమ్మాయిల్ని మేము స్కిల్లింగ్ చేస్తున్నాము. రైట్. సో వాట్ ఈస్ ది ఎండ్ రిజల్ట్? 100% ఎంప్లాయ్మెంట్. రైట్. ఎందుకంటే నేను చేసిన స్కిల్సే డిమాండ్లో ఉన్నాయి. అక్కడ షార్ట్ ఫాల్లో ఉన్నాయి కాబట్టి నేను చేశాను. మహబూబ్ నగర్లో ఒకటి చేస్తున్నామండి ఇప్పుడు. ఆ ప్రాజెక్ట్ పేరు 100/100/100 అని. 100 గర్ల్స్ని తీసుకొని 100 days వాళ్ళని స్కిల్ చేసి 100 jobs గ్యారంటీ ఇస్తున్నాం. అది ఫస్ట్ టైం అండి. మేము 8 quarters బ్యాక్ వచ్చి 2 years అవుతుంది స్టార్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ని. ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఓన్లీ somebody wanted to do a summer job, so we said let's do it as a summer project. Somebody very dear to me, all right. So what has happened out of that? ఫస్ట్ టైం మేము అనుకున్నామండి, ఫస్ట్ టైం నేను వెళ్ళానండి దానికి. ఒక 3 villagesలో వెళ్ళి మాట్లాడారు మా వాళ్ళు, ఇట్లా స్కిల్లింగ్ చేస్తాము వస్తారని. 600 మంది అమ్మాయిలు వచ్చారు ఆ రోజు క్లాస్కి. సో వీ హ్యాడ్ టు స్క్రీన్ చేసాము. చేసి మళ్ళీ మా వాళ్ళు ఇంకొక ఐడియా వచ్చారంటే, సార్ వీళ్ళు 100 days ఉండరు, వీళ్ళంతా మనం 100 గ్రాడ్యుయేట్ చేయాలంటే 120 తీసుకుందాం, పోనీ 100 గ్రాడ్యుయేట్ అవుతారని చెప్పి 120 తీసుకొని 100 days రన్ చేసామండి. 120 people came 100 days అండి, వితౌట్ 1 single person absent for 1 single day అండి. And we found the 100 jobs for them. ఆ తర్వాత అప్పుడు లోకల్ గవర్నమెంట్ ఉంది. సో 6 మంది మినిస్టర్లు వచ్చారు మా ఈవెంట్కి. ఆ రోజు ఫైనల్ గ్రాడ్యుయేషన్ ఒక మినిస్టర్ని పిలిస్తే ఆయన 5 మంది పట్టుకొని వచ్చారు. సో 6 మంది వచ్చారు. వచ్చిన తర్వాత దాన్ని లేదండి మీరు ఇట్లా ఆపడానికి లేదు, కంటిన్యూ చేయమన్నారు. సో వీ కంటిన్యూ అండి రైట్ నౌ. సో 8 cycles are over, I believe. About 800 to 900 people have been graduating. All of them found jobs. This is in Mehboob Nagar. What jobs are there? జనరల్ డ్యూటీ అసిస్టెంట్ అంటే హాస్పిటల్స్లో ఈ పేషెంట్ పక్కన చూసుకోవడానికి మనుషులు కావాలి. వాళ్ళు బాగా స్కిల్ చేసాము. వాళ్ళకి అందరికీ 15,000 16,000 శాలరీ అండి. మహబూబ్ నగర్ వాళ్ళు ఇంకోటి మా కండిషన్ దానికి, వాళ్ళ ఊర్లో నుంచి బయటికి రాకూడదు, వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రావద్దు, వాళ్ళ ఇంట్లోనే ఉండాలి వాళ్ళు. వీళ్ళని అప్రూవ్ చేసేసి మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చేసామంటే ద పర్పస్ ఇస్ లాస్ట్ ఫర్ us, రైట్? సో therefore that initiative is another big one that goes on. We support them. We go and find what jobs are there. We try to find the right teachers to skill them. We have to find the right people to come by. So there are about 4-5 major initiatives that are running with us right now. And they're doing well, whether it is education, skilling, digital literacy. Then we're also doing some work on modernization of villages. Okay. In Andhra also some work is going on at this point of time.
So it's a combination of many things. It gives us tremendous amount of satisfaction at the end of it. Right. So the big one that we started in the recent past is also a School of Innovation and Entrepreneurship. Okay. It's a big grant that we gave అండి. IIT హైదరాబాద్లో స్టార్ట్ చేసాము. ఓ 20 crore గ్రాంట్ అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ మేనేజ్మెంట్తో కలిపి పెట్టాము అక్కడ. ఆ డిపార్ట్మెంట్ వచ్చేది ఏంటంటే నా ఇంటెంట్ వెరీ సింపుల్ అండి. ఈ దేశం వృద్ధిలోకి రావాలి, నిజంగా మనందరం ఆ వికసిత్ భారత్ గురించి ఆలోచిస్తుంటే 2047కి entrepreneurs have to come by tons అండి, not by ones and twos. So entrepreneurship awareness, entrepreneurship skills, entrepreneurship environment, these are what we're creating now. ఈ స్కూల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్సలెన్స్‌లో ఏం చేస్తారు సార్ ఎగ్జాక్ట్లీ? ఈ కాలేజ్ స్టూడెంట్స్ తీసుకొచ్చి వాళ్ళని ఐడియాస్ ఏమున్నాయో కొంచెం కనిపెట్టి వాళ్ళందరికీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి కావాల్సినటువంటి స్కిల్స్ క్రియేట్ చేస్తామండి వాళ్ళకి. సో యూ నీడ్ టు నో వాట్ ఈస్ బిజినెస్ లైక్. ఒక ఐడియా ఉంటుంది కానీ బిజినెస్ అంటూ ఏం తెలియదు. దట్ విల్ బి ద లెవెల్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్. సో దీస్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. ద సెకండ్ వన్ ఇస్ ఓకే ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకున్నావు, నీకు మార్కెటింగ్ తెలియాలి. మార్కెటింగ్ అంటే గో టు మార్కెట్కి ఎలా వెళ్ళాలి, నువ్వు మార్కెట్కి ఏ మార్కెట్ని అడ్రస్ చేస్తావు, ఏంటి సో మార్కెటింగ్ వన్ కోర్స్ నడుస్తుంది. అలాగే ఫైనాన్స్ గురించి చెప్తాము. అలాగే హౌ డూ యూ మేనేజ్ పీపుల్. Okay, so these are all the elements that go on, and then we asked them, actually one program which ran for 6 months and not on a daily basis, the periodicity with which they come, they took an idea and then made it into a product at the end of the 6 months. We mentored them. We also have mentors with us. That's fantastic, sir. Sir, 35 years journey, 16,000 plus employees. The entire journey lo, what was your biggest challenge? అంటే ఇది గ్లోబల్ ఎకనామిక్ ఛాలెంజ్ అయినా అవనివ్వండి, ఇంటర్నల్ ఛాలెంజ్ అయినా అవనివ్వండి, స్టాగ్నేషన్ అయినా అవనివ్వండి, వాట్ వాజ్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్? The biggest challenge is to give up this role of running the company to somebody else for the next generation. The most difficult decision that I took in my life, but I am very happy about it. In 2014, I gave up the role of being the CEO of the company. By a strange coincidence, I did not manipulate it. I did not work towards that. My son is my successor. He runs the business at this point of time. So that was the very difficult decision to take. So, because it's your child, you're like getting yourself separated from the child. But good news was that I handed it over to my child to look after my other child. నేను చాలాసార్లు చెప్పాను మా పిల్లలకి, my son is used to be about 14-15 years. My daughter used to be 10 years old. And I started this company. So enormous amount of time, energy, effort used to go into the company. I used to travel 100 days every year, or 365 days. 100 days I used to be somewhere in some bed in a hotel. That used to be the case. I used to tell them that, look, I have 3 children. I don't have 2 children. And I used to also ask them this question, whom does mother like most? Mother or father likes the weakest children in the link. You 2 people are strong people. So I'm looking after my 3rd child in Japan. So that's how life has gone. Sir, can you, చాలా మంది ఉన్నారు కదా సార్, చాలా మంది who are developing legacies like this. One small trip on legacy planning. One small tip in legacy planning is important one అండి. ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే అండి, నేను బతికున్న రోజులు నేను నడిపిస్తాను కంపెనీని, నాకెందుకు ఇంకా నేను ఒక చిరంజీవిని, నాకేం అవ్వదు, నేను అంటాను. అది చాలా తప్పండి. ఎందుకంటే నో హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇమ్మోర్టల్. So therefore, whereas companies are immortal అండి. మనం intent with which we should start companies is the intent that they live forever. That's what it is. అందుకోసం అని చెప్పి the very important thing is, at some point of time you have to develop a successor, hand over the company to them. ఆ సక్సెషన్ ప్లానింగ్లో కూడా వర్క్ చేశాను నేను. One of the mistakes people do in succession planning is సక్సెషన్ తీసుకొచ్చేస్తారు, నేమ్ చేసేస్తారు, కానీ వీళ్ళు ఏమి ఇవ్వరు వాళ్ళకి. No knowledge transfer. Knowledge transfer కాదు, no control transfer does not happen. పెద్ద కంపెనీలో కూడా చూసామండి. So therefore, a good wisdom that came to me, and one of the things that people, a friend of mine who was a mentor actually at one point of time, is that he said, Mohan, this will become successful
only you develop other passion for yourself. డిటాచ్ చేసుకోవాలి డిటాచ్ చేసుకోవాలి. ఇక్కడికి డిటాచ్ అయిపోవాలని ఇంకేదన్నా మీ మనసులోకి రావాలి. చాలా మంచి ఐడియా అండి అది. అదొకటి నేను చెప్తాను. సో వాట్ డిడ్ ఐ డూ? ఎడ్యుకేషన్ ఈజ్ మై ప్రయారిటీ అని చెప్పాను. ఎడ్యుకేషన్ మై ప్యాషన్. ఇప్పుడు 3 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి చైర్మన్గా ఉంటానండి నేను. 2 ఐఐటీస్ రన్ చేస్తాను. ఐఐటి రూర్కీకి చైర్మన్ని, ఐఐటి హైదరాబాద్కి చైర్మన్ని, ఎన్ఐటి వరంగల్కి చైర్మన్ అండి నేను. అలాగే టీ హబ్ని నేనే క్రియేట్ చేశాను ఇక్కడ హైదరాబాద్లో, దాన్ని రన్ చేస్తాను. సో దేర్ ఫోర్ నేను ఇచ్చే టిప్ ఏంటంటే అండి, మీరు సక్సెస్ఫుల్ అయ్యి మీ కంపెనీ సక్సెస్ఫుల్గా అవ్వాలంటే, ఐ కీప్ సేయింగ్ దిస్ అండి, వాట్ ఈస్ మై అంబిషన్ ఇన్ లైఫ్ ఈజ్ టు రెస్ట్ ఇన్ 6/4. ఫైనల్గా అందరూ అంతే కదా, 6/4లో రెస్ట్ చేస్తారు. ముందవచ్చు, తర్వాత అవచ్చు. కానీ వెన్ యూ రెస్ట్ ఇన్ పీస్, యూ షుడ్ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, లైక్ టు సీ ఎ బ్రాడ్ స్మైల్ అంటాను. సో దేర్ ఫోర్ I did my bit, and I still don't know what the outcome is going to be. But there's a very interesting poem, and you can Google it, called The Dash. The author is a person called Linda Ellis. It's an American poem. And it's actually eulogy. And what it says is that once any person disappears from this world, all of them are in a tomb. And there's a tombstone. Tombstone మీద ఏం రాసి ఉంటుందంటే ఒక పేరు రాసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ డాష్ డేట్ ఆఫ్ డిసపియరెన్స్. మీరు ఆ ఎలిమెంట్స్ చూస్తే పేరు మీద కానీ, డేట్ ఆఫ్ బర్త్ మీద కానీ, డేట్ ఆఫ్ డిసపియరెన్స్ మీద కానీ మీకు ఏమీ కంట్రోల్ ఉండదు. ఓన్లీ కంట్రోల్ యూ హ్యావ్ ఇస్ ఆన్ ద డాష్. హౌ లాంగ్ వాజ్ ద డాష్, హౌ స్ట్రాంగ్ వాజ్ ద డాష్, హౌ పవర్ఫుల్ వాజ్ ద డాష్. సో డాష్ని ఎంత బాగా చేసుకోగలరో మీ చేతిలో ఉంటుంది. మీరు చేసిన కాంట్రిబ్యూషన్ మీ డాష్ అనమాట. సో therefore I tell people, you need to first ask this question, what's my purpose of life? Once you know the purpose, you know your dash. Make the dash stronger. మీరు కంటిన్యూస్గా చెప్తున్నారు కదా సార్, ఎడ్యుకేషన్ ఇస్ మై ప్రయారిటీ, ఎడ్యుకేషన్ మీద పివట్ చేశానని చెప్పి. ఇప్పుడు కాన్స్టెంట్గా ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉంది, మనం ఇంకా డెవలప్ అవ్వలేదు అంటున్నాము. వీఆర్ ఇంకా స్లేవ్ మెంటాలిటీలో ఉండిపోతున్నాము, వీఆర్ నాట్ రియలీ గ్రోయింగ్ అంటున్నాము. మీ ప్రకారంగా కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం మారాలి, ఎలా మారాలి? బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ వీ హ్యావ్ అండి, మన ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లల్ని ఆలోచించుకోనివ్వట్లేదు. మనం చెప్పింది బై హార్ట్ చేసేసి మళ్ళీ అనికి వామిట్ చేసేస్తే సరిపోతుంది, నీకు మంచి మార్కులు వచ్చేస్తాయి. బాగా బట్టి పట్టు, ఫుల్ స్టాప్ కామాతో పాటు బట్టి పట్టు, అది మారాలండి. వీళ్ళు వాళ్ళ సొంతగా ఆలోచించాలి, కాస్త క్రిటికల్ థింకింగ్లోకి రావాలి, వై అనేటువంటి క్వశ్చన్ అడగాలి. కెన్ ఐ డూ సంథింగ్ బెటర్ అంటూ ఆలోచించాలి. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అలా ఆలోచించాలి, కానీ ఇలా జరుగుతుంది అని నేను దాన్ని బట్టి పెట్టి చెప్పడానికి లేదు. సో ఈ రోట్ లర్నింగ్ అనేటువంటిది మారాలండి. సో దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ నాట్ వెరీ ఈజీ అండి. ఇట్ విల్ టేక్ టైమ్. ద ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ స్లో. ఈ NEP 2020 అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని 2020లో తీసుకొచ్చారండి. దాంట్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయండి, హౌ టు చేంజ్ ద పాలసీ అని. But policy is very good, Andy. But then, you also need to look at the ways in which it can be systemic problems అంటారు. Okay. ఈ systemic problems ఏంటి? ఇంకా మనకు ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎడ్యుకేషన్ ఉంది, స్టేట్ గవర్నమెంట్తో ఎడ్యుకేషన్ కంకరెంట్ సబ్జెక్ట్ ఉంది. స్టేట్ గవర్నమెంట్తో చూస్తే ఒక మినిస్టర్ గారు ఉంటారు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఉంటారు, ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి ఒక చైర్మన్ ఉంటారు, ఆ తర్వాత కాలేజీకి ప్రిన్సిపాల్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి దాన్ని ముందుకు వెనక్కి ఫైల్ జరపటమే కానీ ప్రోగ్రెస్ కానివ్వట్లేదండి. సో మనం ఎప్పుడు ప్రోగ్రెస్ అవుతామంటే ఈ రిఫార్మ్స్ తొందరగా తీసుకొచ్చి ఈ రిఫార్మ్స్ని చేయగలుగుతాం. సో ది కీ ఎలిమెంట్ టు దిస్ రిఫార్మ్స్ ఆల్సో అండి ఈజ్ ది టీచర్. ఓకే, ముందు టీచర్ని రిఫార్మ్ చేయాలి, ముందు టీచర్ని స్కిల్ చేయాలి, అప్పుడు దెన్ ది రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. So the hope is we're trying our best, and so therefore it is not one-time effort, it's not one man's effort, it's a social change that has to come in. Sir, ఫైనల్గా ఎవరైతే ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో, ఎవరు వింటారో, సో మేజర్గా మా పాడ్కాస్ట్ అంతా ఆంటర్ప్రెన్యూర్స్ వింటారు. ఎవరైతే ఆంటర్ప్రెన్యూర్స్ వింటున్నారో వాళ్ళకి, యంగ్ లీడర్స్కి, ఇఫ్ వాళ్ళ మీ దగ్గరికి వచ్చి ఒక 10 minutes టైం తీసుకున్నా, వాట్ ఈస్ దట్ 3 things యూ నార్మలీ టెల్? ఇప్పుడు ఎందుకంటే ఒక ఈజీగా 100,000 members చూస్తారు. What is that 3 things you normally tell? Can you just tell it to us? Sure. First thing I'll tell an entrepreneur, Andy, if you want to become an entrepreneur,
don't think this is one day's problem, 2 days problem, and third day you'll winner, and then you become successful. Develop that persistence in your life. Develop that patience in your life. It's a long journey, and a long journey with no destination. దానికి ఒక స్టేషన్ అంటూ లేదు. అది నడుగుతానే ఉంటుంది. మీరు ఆ స్టేషన్లో దిగిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, ఇంకొకరెవరో డ్రైవర్ అయిపోయి దాన్ని తీసుకొని వెళ్తూ ఉండొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఐ కీప్ టెలింగ్ దెమ్ అండి, డెవలప్ పేషెన్స్ అండ్ పర్సిస్టెన్స్. ఓన్లీ దెన్ యూ షుడ్ బికమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. డోంట్ బికమ్ ఇట్స్ చాలా ఈజీ ఎంటర్ప్రెన్యూర్. డబ్బులు వచ్చేస్తాయి, డబ్బులు చాలా కష్టపడితే వస్తాయి, చాలా పేషెంట్గా ఉంటే వస్తాయి, పర్సిస్ట్ చేస్తే వస్తాయి. రెండోదండి, ఏదైనా ప్రాబ్లం మీరు సాల్వ్ చేయాలి అంటే రియల్ ప్రాబ్లం ఉండాలండి. మీరేదో ఆలోచించుకొని మీ రూమ్లో కూర్చొని, మీ గ్లాస్ క్యాబిన్లో కూర్చొని, లేకపోతే మీ ఫ్రెండ్స్ మీరు అందరు కలిసి పార్టీ చేస్తూ ఇదంతా గ్రేట్ ఐడియా లేదు. మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి, నిజంగా ఇది ప్రాబ్లమా కాదా. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఏ రియల్ ప్రాబ్లమ్ దట్ యూ నీడ్ టు అడ్రస్. ఓకే. అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఏ సొల్యూషన్ విచ్ ఇస్ యునీక్. ఎందుకు యునీక్ అంటున్నానంటే, మీరు చేసేది యునీక్ కాకపోతే ఎవరైనా ఎంతైనా వెంటనే కాపీ చేసేస్తారు దాన్ని. So you don't have any advantage associated with it any longer. So therefore, what you need to have is a real problem, a unique solution which will stay for at least 2 years ahead of others. Okay. Under tappukunda evaraina copy chestanu, nothing. If you're so unique at this point of time, there is no challenge at all. A third thing that I will also tell them, Andy, whenever you want to start a company, please be very careful with funding. Funding. Okay. That's very important. Without funds, nothing will happen, Andy. Funds will come automatically into nothing. You'll get grounded in no time. And I've also, there's another belief in my life, is that don't go and raise funds when you are desperately in need of them. మీరు డెస్పరేట్లీ ఉన్నారంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని వాల్యుయేషన్ తగ్గించేస్తారు, ఇవ్వరు, భయపడతారు. అందుకోసం మంచి ప్లాన్ తయారు చేయండి, మంచి పరిస్థితుల్లో మంచి ప్లాన్ తయారు చేయండి, మంచిగా మనీ రేజ్ చేయండి. ఆ కమిట్మెంట్ అలా పెట్టండి. మీరు కమిట్మెంట్ చేసి, నేను కమిట్మెంట్ చేశాను, ఇది నెక్స్ట్ ప్లాన్, ఇది ఇక్కడికి వెళ్ళబోతున్నాను, ఐ కమ్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్, ఐ వాంట్ గో ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్, సో ఇఫ్ ఐ నీడ్ సమ్ మోర్ మనీ హియర్, దెన్ యూ కెన్ రేజ్ ఇట్ వెరీ ఈజీ. మీరు కాన్స్టెంట్లీ ఇక్కడే స్ట్రగుల్ అవుతూ, లేదు నాకు ఇంకొంచెం డబ్బు కావాలి, ఇంకా కొంత డబ్బు కావాలి, బ్రిడ్జ్ రౌండ్స్ అంటారు అనమాట. బ్రిడ్జ్ రౌండ్ చేస్తుంటే దట్స్ నాట్ కంపెనీ దట్ విల్ ప్రాస్పర్. సో 3 things if you say. One is that you need to have patience, persistence. That's the first one. Second one is look at a real problem and a unique solution that will stand the test of time. And third one is please make sure that you have enough funds to run business. Right. Thank you, sir. Thank you for your time ఇచ్చినందుకు, and thank you for inviting me. Thank you. I really appreciate your questions. All very relevant stuff. Thank you. Thank you very much.